చంద్ర, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. అసలు పోలీసు వర్షన్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, ఇది ఏ విధంగా చూడాలి? ఆయన చెరువులో పడి మృతి చెందిందంటున్నారు, మరోవైపు పారిపోయాడు అని చెప్తున్నారు. అసలు పోలీసుల వర్షన్ ఏ విధంగా ఉంది? శంకరి, ఓ రకంగా చెప్పాలంటే తునిలో మైనర్ బాలికను తాతయ్య ముసుగులో తరచూ హాస్టల్ నుంచి తీసుకువెళ్లి ఇప్పటికే 4 సార్లు అత్యాచారం చేసినట్టు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. ఓ రకంగా తాతయ్య అన్నట్టు చెబుతూ ప్రేమ కురిపించాల్సిన ఓ వృద్ధుడే మైనర్ బాలికను 4 సార్లు అత్యాచారం చేయడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు నిందితుడిపై పోక్సో యాక్ట్ తో పాటు అత్యాచార కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం ఏదైతే మైనర్ బాలిక బాధితురాల్ని ఆసుపత్రికి తీసుకెళ్లి పోలీసులు పూర్తి స్థాయిలో విచారించారు. తనను 4 సార్లు ఇప్పటికే హాస్టల్ నుంచి బయటికి తీసుకెళ్లారని చెప్పి పోలీసులకి వాంగ్మూలం ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా నిన్న అధికారికంగా విలేకరులకు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇప్పటికే నిన్న ఏదైతే మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తాను తాతయ్యనని చెప్పి గురుకుల పాఠశాల దగ్గరకు వచ్చి బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందని చెప్పు గురుకుల పాఠశాల సిబ్బంది దగ్గరికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో బాలికను తినుబండారాలు కొనిచ్చి ఏదైతే పక్కనే ఉన్న తొండంగి మండలంలోని సపోటా తోటల్లో కూడా తీసుకువెళ్లి తాను అత్యాచారం చేశాడు. అయితే బాలికను కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న రైతు ఇది చూసి నువ్వెవరు, స్కూల్ పేపర్ను ఎందుకు తీసుకొచ్చావని నిలదీయడంతో తాను కౌన్సిలర్, తాను ఒక రాజకీయ నాయకుడిని అని చెప్పు గదమాయించాడు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు కూడా అధికారికంగా ప్రకటించారు. అందులో భాగంగా ఆ బాలికను తాతయ్య పేరుతో ఇప్పటికే 4 సార్లు తీసుకెళ్లారని, అదేవిధంగా ఆ బాలికని అత్యాచారం చేసిన తర్వాత తీసుకువెళ్లి ఏమీ జరగనట్టు గురుకుల పాఠశాల వదిలేసి ఇంటికి నిందితుడు వెళ్లిపోయాడు. అయితే స్థానికంగా ఓ రైతు ఈ వీడియోలన్నీ కూడా తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో విషయం బాలిక బంధువులు తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది. దీంతో బాధితురాలు వెళ్లి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడు తాను ఏమీ చేయలేదని తాతయ్య వరుస అవుతాయని అనేక సార్లు బొక్కాయించినప్పటికీ కూడా వీడియోలో స్పష్టంగా అత్యాచారం చేసినట్టు ఆనవాళ్లు కూడా పోలీసులకు నిర్ధారణ రావడంతో నిందితుడిపై కఠినమైన సెక్షన్లు కూడా నమోదు చేసి రిమాండ్ కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే రిమాండ్ కు నిన్న అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించే ప్రయత్నం చేయగా తుని నుంచి ప్రతిపాడు మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా స్థానికంగా న్యాయాధికారి అందుబాటులో లేకపోవడంతో రాత్రికి 10 గంటలకు ఇంటికి తీసుకురావాలని సూచించారు. ఈ క్రమంలో నిందితుడిని కాసేపు స్టేషన్ లో ఉంచి రాత్రి 10 గంటల సమయంలో వాహనంలో తుని రూరల్ నుంచి ప్రతిపాడుకు తరలిస్తుండగా కోమట చెరువు అనే ప్రాంతం వద్ద హైవేను ఆనుకొని ఉంటది. ఈ ప్రాంతం వద్ద తనకు టాయిలెట్ వస్తుందని ఆపాలని పదే పోలీసులు కోరాడు. అయితే పోలీసులు మాత్రం అనుమానం వచ్చి వాహనం ఆపలేదు. అయితే మరింత ఒత్తిడి చేయడంతో చేసేది లేక వాహనాన్ని ఆపడంతో టాయిలెట్ అని పక్కకి వెళ్లిన నారాయణరావు చెరువులోకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తప్పించుకునే ప్రయత్నంలో భాగాన చెరువులో కూరుకుపోవడంతో ఇతను మృతి చెందాడు. ఈ మేరకు ఈరోజు ఉదయం మృతదేహం కూడా లభ్యమైందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే కామాంధుడు పాపం పండినట్టేనని కూడా స్థానిక ప్రజా సంఘాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. శంకరి, రైట్, థ్యాంక్ యూ అప్పారా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్